భారతదేశం 2011-12 నుండి జాతీయ ఖాతాలకు ఆధార సంవత్సరాన్ని అనగా బేస్ సంవత్సరాన్ని ఏ సంవత్సరానికి సవరిస్తున్నది? 2022-23 సంవత్సరానికి. భారతదేశం 2011-12 నుండి 2022-23 వరకు జాతీయ ఖాతాల కోసం బేస్ సంవత్సరాన్ని సవరిస్తున్నది. ఈ నవీకరణ ఫిబ్రవరి 26-27, 2026 నుండి అమల్లోకి వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ మార్పు ఆర్థిక గణాంకాలను మరింత సందర్భోచితంగా చేయడం, పాత బేసి సంవత్సరంతో ముడిపడి ఉన్న IMF యొక్క సి గ్రేడ్ అంచనాపై ఆందోళనను పరిష్కరించడం మరియు ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రస్తుత నిర్మాణాన్ని బాగా ప్రతిబింబించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల భౌగోళిక సూచిక అనగా GI ట్యాగ్ను పొందిన వరయూర్ కాటన్ చీర మరియు తూయమల్లి బియ్యం ఏ రాష్ట్రానికి చెందినవి? తమిళనాడు. తమిళనాడు నుంచి 5 ఉత్పత్తులు భౌగోళిక సూచిక అనగా GI ట్యాగ్ హోదాను పొందాయి. ఈ ఉత్పత్తులు వరయూర్ కాటన్ చీర, కవిందపడి నాటు సక్కరై అనగా బెల్లం పొడి, తూయమల్లి బియ్యం, నమక్కల్ మక్కల్ పతిరంగల్ అనగా సబ్బురాయి వంట సామాను మరియు అంబసముద్రం చొప్పు సమన్ అనగా చెక్క బొమ్మలు. ఈ వరయూర్ చీరలను పత్తి మరియు సహజ రంగులను ఉపయోగించి నేస్తారు. అదేవిధంగా కవిందపడి బెల్లం స్థానిక చెరకు నుండి నెమ్మదిగా రసం బాష్పీభవనం ఉపయోగించి తయారు చేయబడుతుంది. తూయమల్లి అనేది 135 నుంచి 140 రోజుల సాంబా బియ్యం రకం. భారతదేశపు మొట్టమొదటి బయోప్రాసెసింగ్ ప్లాంట్ వన్ బయో ఏ రాష్ట్రంలో ప్రారంభించబడుతుంది? తెలంగాణ. వన్ బయో అని పిలువబడే భారతదేశపు మొట్టమొదటి సింగిల్ యూజ్ బయోప్రాసెసింగ్ ప్లాంట్ తెలంగాణలో ప్రారంభించబడింది. ఈ సౌకర్యం హైదరాబాద్లోని లైఫ్ సైన్సెస్ క్లస్టర్ అయిన జీనోమ్ వ్యాలీలో ఉంది. ఈ సౌకర్యాన్ని తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం సహకారంతో తెలంగాణ లైఫ్ సైన్సెస్ ద్వారా భావన చేసింది మరియు థర్మో ఫిషర్ సైంటిఫిక్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడింది. 2025 ఐక్యరాజ్య సమితి జనాభా బహుమతి ఏ సంస్థకు ఇవ్వబడింది? IUSSP. 2025 యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ అవార్డును ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ పాపులేషన్కు ప్రదానం చేశారు. 1927లో స్థాపించబడిన ఈ IUSSP అనే సంస్థ ప్రపంచ జనాభా శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో దాని గణనీయమైన కృషికి గుర్తింపు పొందింది. జూలై 11, 2025న న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇక వ్యక్తిగత విభాగంలో 2025 అవార్డును భారతదేశానికి చెందిన మహిళా హక్కుల కార్యకర్త అయిన శ్రీమతి వర్ష దేశపాండేకు ప్రదానం చేశారు. ప్రపంచంలోని ఉత్తమ నగరాల సూచిక 2026లో ఏ భారతీయ నగరం అత్యున్నత ర్యాంకును పొందింది? బెంగళూరు. రెజోనెన్స్ కన్సల్టెన్సీ బెంగళూరు ద్వారా ప్రపంచంలోని ఉత్తమ నగరాల సూచిక 2026లో బెంగళూరు భారతదేశంలో అత్యధిక ర్యాంకు పొందినటువంటి నగరం. ఇక టాప్ 100 జాబితాలో 4 భారతీయ నగరాలు చోటు దక్కించుకున్నాయి. ఇందులో బెంగళూరు 29వ స్థానంలో నిలిచింది, ముంబై 40వ స్థానంలో నిలిచింది, ఢిల్లీ 54వ స్థానంలో నిలిచింది, ఇక హైదరాబాదు 82వ స్థానంలో నిలిచింది. దాని యొక్క వేగంగా అభివృద్ధి చెందుతున్న IT మరియు టెక్ సేవల రంగం మరియు జీవన నాణ్యతకు గుర్తింపు పొందింది. మొత్తం ప్రపంచ జాబితాలో లండన్ వరుసగా 11వ సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది.
40వ హోండా ప్రైజ్ 2025 ఎవరు గెలుచుకున్నారు? డాక్టర్ కెనిచి ఇగా. ఈ అవార్డు యొక్క 46వ పునరావృతం అయిన 2025 హోండా బహుమతిని డాక్టర్ కెనిచి ఇగా గెలుచుకున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టోక్యోలో గౌరవ ప్రొఫెసర్ అయిన డాక్టర్ ఇగా వర్టికల్ కేవిటీ సర్ఫేస్ ఎమిటింగ్ లేజర్ యొక్క భావన మరియు అభివృద్ధిలో తన మార్గదర్శక కృషికి ఎంపికయ్యారు. 46వ హోండా ప్రైజ్ అవార్డు ప్రధానోత్సవం నవంబర్ 17, 2025న టోక్యోలో జరిగింది. 1980లో స్థాపించబడిన ఈ బహుమతి మానవీయ నాగరికత సృష్టికి దోహదపడే పర్యావరణ సాంకేతికతలో సాధించిన విజయాలను గుర్తిస్తుంది. ఏ సంస్థ అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ అయిన విక్రమ్ 1ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు? స్కైరూట్ ఏరోస్పేస్. భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేటుగా అభివృద్ధి చేయబడిన ఆర్బిటల్ లాంచ్ వెహికల్ అయిన విక్రమ్ 1ని హైదరాబాద్కు చెందిన స్పేస్ స్టార్టప్ కంపెనీ అయిన స్కైరూట్ ఏరోస్పేసు అభివృద్ధి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైరూట్ యొక్క కొత్త ఇన్ఫినిటీ క్యాంపస్ను వర్చువల్గా ప్రారంభించారు మరియు ఇంటిగ్రేటెడ్ విక్రమ్ 1 రాకెట్ను భౌతికంగా ఆవిష్కరించారు. 2025 భారత నౌకాదళ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? పోరాటానికి సిద్ధంగా, సంఘటితంగా మరియు స్వావలంబనగా. భారత నౌకాదళం డిసెంబర్ 4న భారత నౌకాదళ దినోత్సవం 2025 జరుపుకున్నారు. ఇది 1971లో జరిగిన భారతదేశం పాకిస్తాన్ యుద్ధంలో ఆపరేషన్ ట్రైడెంట్ను సూచిస్తుంది. భారత క్షిపణి పడవలు కరాచీ నౌకాశ్రయంపై దాడి చేసి ఇంధన గిడ్డంగులను మరియు సరఫరా నౌకలను ధ్వంసం చేశాయి. ఇక 2025 యొక్క థీమ్ వచ్చేసి యుద్ధానికి సిద్ధంగా, సంఘటితంగా మరియు స్వావలంబనగా, అనగా కంబాట్ రెడీ, కోహెసివ్ అండ్ సెల్ఫ్ రిలయంట్. ఈ థీము మేక్ ఇన్ ఇండియా కింద స్వదేశీ రక్షణ వ్యవస్థలను ప్రోత్సహిస్తుంది. ఆర్బీఐ యొక్క 2025 జాబితాలో ఏ బ్యాంకులు దేశీయంగా ముఖ్యమైన బ్యాంకులుగా అనగా డిఎస్ఐబిలుగా జాబితా చేయబడ్డాయి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకు మరియు ఐసిఐసి బ్యాంకు. భారతీయ రిజర్వ్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంకు మరియు ఐసిఐసి బ్యాంకులను 2025 సంవత్సరానికి గాను దేశీయంగా ముఖ్యమైన బ్యాంకులుగా జాబితా చేసింది. ఈ డిఎస్ఐబిలు అనగా ఆర్థిక వ్యవస్థ మరియు జాతీయ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసే బ్యాంకులు. వ్యవస్థాగత ప్రాముఖ్యత ఆధారంగా ఆర్బీఐ ఈ డిఎస్ఐబిలను గుర్తిస్తుంది. డిఎస్ఐబిలు సాధారణ నిబంధనల కంటే అదనపు CET1 మూలధనాన్ని నిర్వహించాలి. సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ 2025లో మహిళల డబుల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ట్రీసా జాలీ అండ్ గాయత్రి గోపీచంద్. సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ 2025లో భారత జంట ట్రీసా జాలీ మరియు గాయత్రి గోపీచంద్ మహిళల డబుల్స్ టైటిల్ను గెలుచుకున్నారు. నవంబర్ 30, 2025న జరిగిన 3 గేముల ఫైనల్లో జపాన్ జంట అయిన కొహో వసావా మరియు మై తనబేను ఓడించి వారు తమ టైటిల్ను విజయవంతంగా నిలబెట్టుకున్నారు. భారతదేశం ఏ దేశంలో జరిగిన వరల్డ్ ఫ్లయింగ్ డిస్క్ ఫెడరేషన్ వరల్డ్ బీచ్ అల్టిమేట్ ఛాంపియన్షిప్ 2025ను గెలుచుకుంది? పోర్చుగల్. పోర్చుగల్లోని పోర్టిమావోలో నవంబర్ 22, 2025న ముగిసిన వరల్డ్ ఫ్లయింగ్ డిస్క్ ఫెడరేషన్ వరల్డ్ బీచ్ అల్టిమేట్ ఛాంపియన్షిప్ 2025ను భారతదేశం గెలుచుకుంది.
ఉత్కంఠభరితమైన మ్యాచ్ల్లో జర్మనీని 11-10 తేడాతో ఓడించి భారత్ జట్టు మిక్స్డ్ డివిజన్లో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఈ ఈవెంటు ప్రియాడా రోచా బీచ్లో జరిగింది. పిఎం వాణి పథకం ఏ రంగానికి సంబంధించినది? ఇంటర్నెట్ సేవలు. పబ్లిక్ వైఫై ద్వారా బ్రాడ్బ్యాండ్ను విస్తరించడానికి ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనగా పిఎం వాణి పథకం డిసెంబర్ 9, 2020న ఆమోదించబడింది. బలమైన డిజిటల్ మౌలిక సదుపాయాల కోసం ఇది నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ 2018కి అనుగుణంగా ఉంటుంది. పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్స్ కింద పబ్లిక్ డేటా ఆఫీసుల ద్వారా వైఫై అందించబడుతుంది. డిసెంబర్ 2025లో ముఖ్యమంత్రి భారత్ దర్శన్ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? బీహార్. డిసెంబర్ 2025లో బీహార్ విద్యామంత్రి సునీల్ కుమార్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి భారత్ దర్శన్ యోజనను ప్రకటించారు. సాంస్కృతిక అవగాహన, జాతీయ సమైక్యత మరియు అనుభవపూర్వక అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి బీహార్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇది విద్యార్థులు ప్రయాణ అనుభవం ద్వారా భారతదేశ చరిత్ర, భౌగోళికం, సమాజం మరియు వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. సహోదయ స్కూల్ కాంప్లెక్స్ల మొదటి అంతర్జాతీయ మరియు 31వ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? దుబాయి, యుఏఈలో. సహోదయ స్కూల్ కాంప్లెక్స్ల మొదటి అంతర్జాతీయ మరియు 31వ వార్షిక సమావేశం గ్రాండ్ హయత్ దుబాయ్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ప్లాట్ఫామ్ యొక్క మొదటి గ్లోబల్ ఎడిషన్గా ప్రారంభమవుతుంది. ఈ సమావేశం ప్రపంచ సహకారం, ఎన్ఈపి అనగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమలు, బోధనలో ఆవిష్కరణ మరియు సమగ్ర విద్యను ప్రోత్సహిస్తుంది. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ నావిగేషన్ ఇన్నోవేషన్ హబ్బు ఎక్కడ ఏర్పాటు చేయబడింది? త్రివేంద్రం, కేరళ. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగ నావిగేషన్ ఇన్నోవేషన్ హబ్బు అనంత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ నావిగేషన్ కేరళలోని తిరువనంతపురం లేదా త్రివేంద్రంలో స్థాపించబడింది. ఈ హబ్బును ఇటీవల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో యొక్క చైర్మన్ వి నారాయణ్ ప్రారంభించారు మరియు దీనిని అనంత్ టెక్నాలజీస్ నిర్వహిస్తుంది.